మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత ఇంకా లాభం లేదు అని మీరే జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళారా, లేదంటే మిమ్మల్ని క్యాచ్ చేశారు? కాదు నేను అడగలేదండి. అక్కడ వైవి సుబ్బారెడ్డి గారని ఉన్నారండి. మాకు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎవరో రాజశేఖర రెడ్డి గారికి తోడలుడుగా అవుతారండి ఆయన. అప్పుడు మాకు పరిచయం ఉందండి. ఏది మేము 89 నుంచి అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అండి. 99 అప్పుడు పోటీ చేసి ఉన్నాం కదా. ఆ పోటీ చేసినప్పటి నుంచి అప్పుడు పరిచయం అండి. ఆ పరిచయం అయితే మొన్న రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏది ఆయన నామినేషన్లు మామూలుగా వీళ్ళు పోటీ పెడతారని మళ్ళా తర్వాత వీళ్ళు పోటీ నుంచి విరమించుకోవడం, దాని మీద ఈ నామినేషన్ అయిపోయింది అంటే నేనే ఫోన్ చేసి అన్న ఎక్కడున్నావు అన్నాను. నన్ను ఏది కంగ్రాచులేషన్ చెప్పనాడికి వెంకటేశ్వర నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నా. మాకు ఫ్రెండ్షిప్ గా ఉంటామండి. కానీ 10 ఏళ్ళలో అసలు నాకు టచ్ కూడా లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు. ఎన్నికయ్యాడంటే దానికి కంగ్రాచులేషన్ చెప్పనాడికి చేస్తే నేను ఇక్కడే ఉన్నాను వెంకటేశ్వరరావు వస్తావా అన్నాడు. వస్తున్నా అన్నా అని చెప్పి ఒక బుక్కే ఒక టవల్ తీసుకెళ్ళి ఒక సెలవు తీసుకెళ్ళి కవితే ఏంటి నీదేమన్నా మొన్న ఏమన్నా తేడా వచ్చిందా ఏంటి అన్నాడు. లేదన్నా ఇలాగా పార్టీ వేరే వాళ్ళు సీట్ ఇచ్చారంటే సారథికి ఇచ్చారని. నహా అతను అక్కడికి వచ్చాడా అన్నాడు ఆయన. అంటే అవునన్నా అక్కడికి వచ్చాడనంటే మరి నువ్వేంటి పరిస్థితి అన్నాడు. నేనేం లేదన్నా ఖాళీగానే ఉన్నాను, ఏదైనా అవకాశం ఇస్తే నువ్వు చూడు కానిస్తే నేను పోటీ చేస్తాను అన్నాను. సరే ఏమంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దా అది ఇంటి బ్యాక్ సైడే అసలు చెప్పంటారా. ఫస్ట్ టైం నేను ఆ ఏరియాకి వెళ్ళటం కూడా నేను పార్టీ ఆఫీస్కి తాడేపల్లి అసలు ఏరియా కానీ అది కానీ ఆ రూట్ కానీ నాకు ఎవరు తెలియదండి. ఆ రకంగా వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఎమ్మటే డైరెక్ట్గా ఆయన బంధువులే కదా వాళ్ళు ఎమ్మటే వెళ్ళిపోయారండి. ఆయన తప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. అన్న అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఓదారు పేరుప్పుడు ఫస్ట్ గన్నవరం దిగాడండి. అప్పుడు అతను పార్టీ పెట్టలా, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాడు, మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం. అప్పుడు కేవీపీ రామచంద్ర గారు ఫోన్ చేసి వెంకటేశ్వరరావు ఇలాగ బాబు వస్తున్నాడు, ఏలూరు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు, కొద్దిగా మీరు ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటే అంటే అప్పుడు 3000 మోటార్ సైకిల్ పెట్టి రిసీవ్ చేసుకున్నామండి. అప్పుడు గుర్తుందా అని ఊరక ఆయన చెప్పాను అంతేగాని అన్నాడు. తర్వాత ఏంటంటే అన్న నువ్వు చెప్పింది మటుకు ఇక్కడ నూజివీడు అంటే కష్టం, ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు పార్టీలో పెద్ద అన్నాడు. అంతవరకు జరిగిపోయిందంటే ఇంకా తర్వాత ఇంకేమన్నా ఉంటే వికెట్ చేస్తాం, పార్టీలోకి వస్తే మేము అన్నీ పరిశీలిస్తామండి అన్నాడు. లేదండి నువ్వు విడిస్తే నేను పార్టీలోకి వస్తాను, లేకుంటే అదే జరిగింది.